సీఎం కేసీఆర్ జనరంజక పాలన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై కమ్మర్పల్లి మండలంలో గ్రామాలకు చెందిన పార్టీల నాయకులు యువకులు కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలో కంఠేశ్వర్ శంభుని గుడి భక్తులతో కిక్కిరిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ప్రచారంలో రూరల్ ఎమ్మెల్యే బాజెట్టి గోవర్ధన్ రోడ్ షో నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టారని కోరారు. ఈ సందర్భంగా బాజెట్టికి బోనాలతో మహిళలు స్వాగతం పలికారు. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభివృద్ధి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 15 లోపు ఉపసంహరణకి అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తాకు బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సమయంలో రోడ్లపై చర్చలకు తావులేదని హెచ్చరించారు. మాక్లూర్ మండలంలోని బోర్గం కే గ్రామంలో గాంధీనగర్ కాలనీవాసులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వారికి జీవన్ రెడ్డి పార్టీ కండువాలతో ఆహ్వానించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. సోమవారం రోజు భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో ఆశ్రమం భక్తులతో కిక్కిరిసింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపణలు పరిమితమయ్యాడని, గెలిస్తే ఏం చేస్తారో మాట్లాడడం లేదని మండిపడ్డారు. అభివృద్ధి గురించి చర్చకు రా అని సవాల్ విసిరితే ధన్పాల్ ఇంతసేపు బురద చల్లే ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో ఇక్కడ 97 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నామినేషన్లు దాఖలైన చరిత్ర కామారెడ్డికి దక్కింది.